హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. నా సండే వ్లాగ్ ఎలా సింపుల్గా ఉంటుందో చూసేయండి. హౌస్ వైఫ్స్కి సండేనే కదా కొద్దిగా ఖాళీ టైం దొరుకుతుంది. అలాగే ఏం హడావిడి లేకుండా కొద్దిగా నిదానంగా చేసుకోవచ్చు పనులు. ఆ రోజు మా డే అనేది చాలా లేట్గా స్టార్ట్ అయింది. అందులో ఎర్లీ మార్నింగ్ మా వారు చికెన్ తీసుకొని వచ్చారు. ఆ రోజు టిఫిన్ లేకి చికెన్ విత్ జొన్న రొట్టె చేయమని తీసుకొని వచ్చారనమాట. చికెన్ గ్రేవీ విత్ జొన్న రొట్టె చేశాను. చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది ఆ రోజు. మీరు రెసిపీని కూడా నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. పిల్లలకి మా వారికి పెట్టేశాక నేను కూడా పెట్టుకున్నాను. నిమ్మకాయ పిండుకుంటే చికెన్ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం అలా నిమ్మకాయ పిండుకోవడం. పిల్లలు మా వారేమో స్పైసీగా లేదు కదా, ఎందుకు నిమ్మకాయ పిండుకుంటున్నా, చప్పగా అయిపోతుంది అని అంటున్నారు. బట్ నాకు చాలా ఇష్టం అనమాట. నేను అలా పిండేసుకొని ట్రై చేస్తున్నాను. చాలా మంచిగా అనిపించింది. మా పాప వీడియో తీస్తుంది, నేను అందుకే అలా యాక్ట్ చేస్తున్నాను, నవ్వుతుంది వెనక నుంచి. నేను కూడా చికెన్ విత్ జొన్న రొట్టెను ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఆ తర్వాత బయటికి వెళ్ళే పని ఉంది. మా బంధువుల వాళ్ళకి ఒకరికి బాగలేదు అని అన్నారు, హాస్పిటల్లో ఉంటే వెళ్ళి చూసొద్దామని అందరం కలిసి వెళ్ళాము. ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ళకి హెల్త్ బాగోలేకుంటే హాస్పిటల్లో అన్ని లక్షలు పోసి ఖర్చు పెట్టుకునే స్తోమత లేకుండా ఉంటుంది కదండి. చాలా బాధగా అనిపించింది ఆ అమ్మాయిని చూసి. అందుకే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకి ముఖ్యంగా. అలాంటి సడన్ ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు బాగా బెనిఫిట్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది కూడా మన చేతిలో మనీ లేనప్పుడు. నాకు కూడా ఆ అమ్మాయిని అలా హాస్పిటల్లో చూసేసరికి చాలా బాధ వేసింది. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ఊర్లో చూస్తున్నాం కదా, ఎంత కిలకిలా నవ్వుతూ ఉండేదన్నమాట. చాలా మంచి అమ్మాయి. అలా హాస్పిటల్లో ఒక్కసారిగా చూసేసరికి చాలా బాధ అనిపించింది. అమ్మాయి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వచ్చే దారిలో మిస్టర్ డిఏవై అనే షాపు కనిపించింది. పిల్లలు ఒకటేమైనా వెళ్దాం ఏం కొనకపోయినా వెళ్దామని అంటుంటే జస్ట్ టైంపాస్ కోసం ఎక్స్ప్లోర్ చేద్దామని కొత్తవి థింగ్స్ ఏమన్నా ఉంటే అవసరమైతే తీసుకుందాం, లేకపోతే లేదని వెళ్ళాము. ఇక్కడ చూసారా, పాట్ని పట్టుకుని చేయి జారి కింద పడిపోయింది. లేకపోతే అది బ్రేక్ అయ్యి ఉంటే అనవసరంగా మనీ కట్టాల్సి వచ్చేదనమాట. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అవి చూసి ఇష్టపడతాను, బట్ వాటి ప్రైస్ చూసి ఇంకా అసలు తీసుకోను అనమాట. నాకు ఎంత నచ్చినా కూడా ప్రైస్ ఎక్కువ ఉంటే నా మనసు ఒప్పుకోదు తీసుకోవడానికి. నా ఫ్రెండ్ కూడా అలాంటిదే. నేనే అనుకుంటే నాకన్నా నా ఫ్రెండ్ ఇంకా ఎక్కువ ఆలోచిస్తుంది. అలాంటిది కాబట్టి నాకు ఫ్రెండ్ అయిందేమో అనిపించిద్ది ఒక్కొక్కసారి. నా ఫ్రెండ్ని తలుచుకుంటే ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండే గుర్తు వస్తుంటుంది. మేము షాపింగ్ చేయడం తక్కువ, ఎక్కువ మాట్లాడడం ఎక్కువ చేస్తుంటాం అనమాట. ఫన్నీ జోక్స్ వేసుకోవడం అలా. ఇది చూసి అది నవ్వుకునిద్ది నా వీడియో చూసి. అక్కడ కొన్ని హెయిర్ క్లిప్స్ ఉన్నాయి, అవి జస్ట్ గ్లాస్ మాదిరే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. మా పాప అయితే తీసుకో మమ్మీ అనింది, కానీ కాస్ట్ నాకు టూ మచ్ అనిపించింది. ఒక్క క్లిప్ వచ్చేసి 70 రూపీస్ 80 రూపీస్ ఉంది. అంత కాస్ట్. నేను ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఫస్ట్ దాని కాస్టే చూస్తాను. అంత కాస్ట్కి వర్త్ అనిపిస్తేనే తీసుకుంటాను అనమాట, లేకపోతే అస్సలు తీసుకోను. ఆ రోజు కూడా అంతే. ఎప్పటి నుంచో ఈ ఫ్లవర్ పాట్స్ తీసుకుందాము, ఆ గ్రాస్ పాట్స్ అవి బాగున్నాయి అని అనుకున్నాను, కాబట్టి టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, బటర్ఫ్లై ఫ్రాక్ ఉంది. బర్త్డే గర్ల్స్కి డెకరేషన్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టేషనరీ మొత్తం, ఇక్కడ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవి నాకు చాలా అవసరం, బట్ టూ మచ్ కాస్ట్ ఉంది. ఒక బాక్స్ వచ్చేసి 400 రూపీస్ ఉంది. అంత ఒక బాక్స్ అంత కాస్ట్ అంటే తీసుకోలేం కదా. ఇక్కడ గ్లాస్ కంటైనర్స్ ఉన్నాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది చూడటం వరకే. ఏదో ఒక రోజు నాకు నచ్చినవి తీసుకునే అవకాశం వస్తుంది కదా, ఆ రోజు తీసుకుందాము అని అనిపించింది వాటిని. కానీ ఈ రోజు మాత్రం అస్సలు తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయాను. ఇలా అన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ వాల్కి హ్యాంగింగ్స్ కొన్ని కనిపించాయి. అవి చాలా బాగున్నాయి అన్నమాట. చాలా స్టైలిష్గా ఉన్నాయి. చూస్తూ ఉన్నాను, మొత్తం ఆన్లైన్లో చూసినట్టే ఉన్నాయి. వాటిలో ఒక బాస్కెట్ కూడా సపరేట్గా వచ్చింది. చూడు ఎలా ఉందో చూడు అని మా పాపకు చూపిస్తున్నాను. ఇంకా అవన్నీ చూసి ఏవి తీసుకోకుండా అమ్మో ఇంత కాస్ట్ మనం పెట్టలేమే అని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేయాలి కదా. ఈరోజు మస్క్ మిలన్తో మరో ఎక్స్పెరిమెంట్, ఐస్ క్రీమ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి మస్క్ మిలన్ని కాస్త పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసాను అనమాట. ఈ ఐస్ క్రీమ్ని కూడా నేను ఎలా ప్రిపేర్ చేయను ఫుల్ డీటెయిల్గా ఒక షార్ట్ వీడియో పెడతాను, అది చూడండి.
అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎప్పటి నుంచో నా దగ్గర డ్రెస్ మెటీరియల్ అనేది ఒకటి పైన టాప్ కుట్టకుండా అలానే పక్కన పడేశాను. ఇవి అవి పనులే సరిపోతున్నాయి. దీన్ని అస్సలు పట్టించుకోలేదు. ఇంక ఈరోజు ఏ కాడికి కుడదామని కూర్చొని మిషన్ కుట్టేస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్నది చిన్న మిషను ఆటోమేటిక్. అది నాకు అంత ఏముంటాయండి, చిన్నవే కదా, కుట్టుకుంటూ ఉంటాను. నాకు అంత రాదు టైలరింగ్ కూడా. ఏదో నా డ్రెస్ మెటీరియల్స్ వరకు కుట్టుకుంటాను. పెద్దగా అది కూడా సరే అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ ఓకే నా వరకు సరిపోతుంది కదా అన్నట్టు ఉంటాను. ఒక చిన్న మిషన్ ఉంటే ఏదో ఒక దానికి చిన్న వాటికి బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు, ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇదేనండి నా ఇవాల్టి సండే వ్లాగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.